ప్రేమ అంటే చాలా మంది చాలా తీరులా నానా అర్థాలు చెప్తారు కదా. అప్పట్లో అంటే ప్రేమించుడు, మా అంటే మర్చిపోవుడు అంటుండే. కానీ కొంతమంది మొగోళ్ళు దాని అర్థాన్ని మార్చి ప్రేమ అంటే పిల్ల ఓకే అంటే ప్రేమించుడు, లేకపోతే పగబట్టుడు అన్నట్టు చేస్తుండే. కానీ ఇప్పుడు ఆడోళ్ళు కూడా మేమేం తక్కువ, అన్నిట్లో మీతోని సమానంగా ఉన్నాం కాబట్టి దీంట్లో కూడా సమానమే అనుకుంటా ఏం ఘనకార్యం చేసిందో చూడుర్రి. ఇక ఇంతకుముందు అబ్బాయిలు అమ్మాయిల మీద పగలు పెంచుకొని గొంతు కోసుడు యాసిడ్ పోసుడు చేస్తుండే గాని ఇప్పుడు 2024 దగ్గరికి వచ్చినాము. అన్నిట్లల్లో మొగోళ్ళతోని సమానం ఉన్నాము. దీంట్లో ఎందుకు ఉండొద్దు అనుకున్నదో ఏమో గాని గీడ ముఖానికి గుడ్డ కట్టుకొని ఏదో అర్జెంట్ పని ఉన్నదాని లెక్క దబా దబా పోతుంది కదా. గీమేనుల్లా ఇప్పుడు నేను చెప్పేదానికి కర్త క్రియ కర్మ. అసలు ముచ్చట ఏందంటే మాజీ లవర్ మీద పగబట్టి లోపలికి పంపుదాం అనుకున్నది గాని పోలీసు వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ తోని పాపనే గిట్ల పోలీస్ కారెక్కి జైలుకు పోవాల్సి వచ్చింది. ఇక పాప కహాని ఏంది అంటే ఈమె గారి మాజీ లవరు కొన్ని దినాల సంధి ఈమెను పట్టించుకోకుండా పక్కన పెట్టిండట. దీంతోని కోపం పెంచుకొని ఈ పాప ఎట్లనైనా సరే ఇరికియాలి అని ఆమె చదువుకున్న లా బ్రెయిన్ కు పదును పెట్టి ఇంకో కొంతమంది సహాయం తీసుకొని 4,000 పెట్టి 40 గ్రాముల గంజాయి కొని అబ్బాయి కార్ల పెట్టి ఆమెనే చాలా తెలివిగా సమాజానికి సేవ చేసినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చింది. అయితే పోలీసు వాళ్ళు అట్లనే ఆయనను పట్టుకొని ఆ కార్ల గంజాయి ఉన్నదని కన్ఫర్మ్ చేసుకున్నాక అసలు గీ ముచ్చట నీకెట్లా తెలిసింది అని దర్యాప్తు స్టార్ట్ చేస్తే ఉత్తగానే దొరికిపోయిందట గీ కాబోయే లాయర్ మేడము. మేడం ఒక్కతే కాదు లో, మేడంతో పాటు అమ్మినోళ్ళు కొన్నోళ్ళు అందులో పెట్టినోళ్ళు అందరిని దొరకబట్టి జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు లోపలికి పంపిర్రులా. అవు మేడం, నువ్వు ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తావు కాబట్టే ఆ పిల్లగాడు నిన్ను వదిలిపెట్టిండేమో కదా, గదెట్లా మర్చిపోయినావు? అయినా లా చదువుకుంటున్నావు కదా, అందులో నువ్వు ఎట్లా తప్పు చేయాలి ఎట్లా తప్పించుకోవాలని నేర్చుకుంటున్నావా ఎట్లా అని అనుకుంటా మొత్తానికి మేడం సార్ మేడం అంతే అని అంటుర్రు. అట్లనే ఇప్పుడున్న పోరగాళ్ళు జర పైలంగా ఉండుర్రి, ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళు కూడా స్టార్ట్ చేసిర్రు గేమ్ ఆడుడు.